మాకు రాగానే వచ్చానంటారు అధ్యక్ష. చాలా లెంది స్పీచ్లు ఇచ్చిన అలవాటు అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఏదైనా ఒక సంస్థ బాగుపడాలంటే ముందు ఆ సంస్థలోని ఉద్యోగస్తులు బాగుండాలని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్మెంట్ పెంచినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. మరి ఆర్టీసీ వ్యవస్థ వస్తున్నా సార్ ఆడికే సార్ ఆ సంస్థ బాగుపడాలంటే దాని గురించి మాట్లాడాలంటే ముందు జీతభత్యాలైతే పెంచినందుకు ధన్యవాదాలు చెప్పాలి కదా సార్. ఒక్క నిమిషం సార్ గతంలో సొమ్మొకరు సోకొకరు రెండు అధ్యక్ష. లాభాలు ఈ ప్రాంతంలో వస్తే ఖర్చు ఆ ప్రాంతంలో పెట్టేది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రవాణా శాఖ బాగుపడడానికి ప్రభుత్వం దగ్గర ఏ ప్రతిపాదనలో తెలియవలసిందిగా అడుగుతున్న అధ్యక్ష. దానిలో భాగంగా మినీ బస్సులను పెడతా అంటున్నారు అధ్యక్ష. ఎప్పటి వరకు మినీ బస్సులను ప్రవేశపెడతారు, ఎన్ని ప్రవేశపెడతారు, ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా అని అడుగుతున్నాం అధ్యక్ష. దానితో పాటు డ్యూటీలో చనిపోయినటువంటి ఆర్టీసీ కార్మికులకు వారి పిల్లలకు కారుణ్య నియామకాల గురించి ఇప్పటి వరకు ఎన్ని జరిగాయని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వాటితో పాటు బస్సులలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు గాని మరి ఇన్సూరెన్స్ సౌకర్యం ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు కల్పిస్తుందా, కల్పించడానికి ఏమైనా ప్రతిపాదనలు మీ వద్ద ఉన్నాయని చెప్పి తమరి ద్వారా మంత్రివర్యులను అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బస్టాండ్లలో ఉన్న జాగాలలో మినీ థియేటర్లతో పాటు అదే అడుగుతున్నా సార్, మినీ థియేటర్లతో పాటు కాంప్లెక్స్లు కడతారు, తద్వారా లాభాలు సేకరిస్తారని చెప్పారు అధ్యక్ష. దానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర అని చెప్పి ఈ సందర్భంగా తమరి ద్వారా మంత్రిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకో చిన్న మాట అధ్యక్ష, ఫెస్టివల్లకు అన్ని సంస్థలలో ఉద్యోగస్తులకు హాలిడేస్ ఉన్నాయి కానీ ఆర్టీసీలో మాత్రం దసరా, దీపావళి, రంజాన్ లాంటి పండుగలకు హాలిడేలు లేవంట. దానికి బదులు లీవ్ తీసుకోవాల్సిన అవసరం ఉందట అధ్యక్ష. దానికి మినిస్టర్ గారు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష, విద్యాసాగర్ గారు, జీవన్ రెడ్డి గారు ఇద్దరు సభ్యులు ఏదైతే అడిగినారో దానికి 350 కోట్లతోటి 1400 బస్సులు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి కూడా ఏసీ బస్సులు నడపడం జరుగుతుంది అధ్యక్ష. దాంతోపాటు ఏదైతే గ్రామాల్లో బస్సులు ఉన్నటువంటి ఏవైతున్నాయో అలాంటి గ్రామాలకు కూడా కొత్త బస్సులు కూడా నడపడం జరుగుతున్నది. ఏదైతే మినీ బస్సుల విషయంలో కూడా జీవన్ రెడ్డి గారు కూడా అడిగినారు. మినీ బస్సులు వచ్చే నెల నుంచి కూడా 236 బస్సులు తీసుకుంటాం అధ్యక్ష. 100 ఏసీ బస్సులు మొదటగా వరంగల్ నుంచి హైదరాబాద్కు, అదేవిధంగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కూడా నడపడం జరుగుతుంది. ఒక్కొక్క బస్సు 21 లక్షలతోటి, నాన్ ఏసీ బస్సు 18 లక్షలతోటి మరి మినీ బస్సులు నడపడం జరుగుతుంది. అయితే ఈ మినీ బస్సులు కూడా ప్రైవేట్ పరంగా కూడా పెళ్లిళ్ళు చేసుకుంటే కానీ ఏదైతే వాళ్ళు అవసరం ఉంటే కూడా ఫోన్ చేస్తే బస్సు కూడా ఇంటికే పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. మరి దీని ద్వారా 45 కోట్లతోటి మినీ బస్సులు తీసుకొని వచ్చే నెల గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద మరి మినీ బస్సు కూడా నడుపుతున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1893 మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్.